ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామన్న ఈడీ కవిత బంధువులు సోదాలకు ఆటంకం కలిగించారని ఆరోపించింది. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని, ఈ క్రమంలోనే 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేర్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్టు చేసి 128.79 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపింది ఈడీ. మరోవైపు కవిత రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది. 100 కోట్ల వ్యవహారంతో పాటు పిళ్ళై నాయర్తో లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే అలాగే గతంలో సమాధానం చెప్పని ప్రశ్నలకు మళ్లీ అడిగినట్లు సమాచారం. ఇక ఢిల్లీలోనే ఉన్న గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ములాఖాత్లో కవితను కలవనున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామన్న ఈడీ కవిత బంధువులు సోదాలకు ఆటంకం కలిగించారని ఆరోపించింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే ఢిల్లీ నుంచి అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇప్పటికే కవితను రెండో రోజు విచారించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాందర్, ఇప్పటికే రెండవ రోజుకి సంబంధించిన ఏదైతే కస్టడీ ముగియడం జరిగింది, ఆ కస్టడీ విచారణలో కీలక అంశాలు రాబట్టే ప్రయత్నాలను అయితే ఈడీ అధికారులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 100 కోట్ల వ్యవహారానికి సంబంధించి ముడుపుల వ్యవహారం ఏదైతుందో అరుణ్ పిల్లై, అలాగే నాయర్, బుచ్చిబాబు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో మొత్తం అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి పలు సందర్భాల్లో వెళ్లడంతో పాటు అప్పుడు జరిగిన లావాదేవీలు తదితర అన్నిటిపైన కూడా ప్రశ్నలు వర్షం కురిపించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి గతంలో అంటే 2023 మార్చిలో ఆమె ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదో, లేకపోతే కొన్ని సమాధానాలు చెప్పడం జరిగిందో అవే ప్రశ్నల్ని మళ్ళీ యథావిధిగా అడగడం జరిగింది. అంటే అప్పుడు చెప్పిన సమాధానాలకి ఇప్పుడు చెప్పిన సమాధానాలకి తేల్చి పోల్చుకునే ప్రయత్నంలో ఈడీ అధికారులు ఉన్నారు. మరోవైపు గతంలో ఏవైతే కొన్ని సమాధానాలు చెప్పలేదో ఆ ప్రశ్నలు కూడా మరొకసారి అడగడం జరిగింది. అంటే అప్పుడు చెప్పని సమాధానాలు ఇప్పుడు ఏమైనా చెప్తారా అనే దానిపైన కూడా వాళ్ళైతే ప్రత్యేకంగా అడగడం జరిగింది. మరోవైపు ఈ రోజు పిల్లై రావడం జరుగుతుంది, నాయర్ రావడం జరుగుతుంది అనేది మొదట ఈడీ అధికారులు భావించారు. వాళ్ళిద్దరూ వస్తే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళనే వేరుగా ప్రశ్న అడగడంతో పాటు మళ్ళీ కవితని ముగ్గురిని కలిపి కూర్చోబెట్టి మరొకసారి ప్రశ్నలు అడిగే ప్రయత్నాలు అయితే చేద్దాం అనుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళిద్దరూ రాలేదు. మరోవైపు అనిల్, ఎవరైతే కవిత భర్త ఉన్నారో అనిల్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా రాలేదు. ఆయన వస్తే అంటే ఆయన వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ల వ్యవహారానికి సంబంధించి మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి అందులో వాళ్ళకి సంబంధించిన లావాదేవీల వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఈ విషయాలన్నిటినీ కూడా అడిగే ప్రయత్నాన్ని ఈడీ అధికారులు చేద్దామనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు కూడా రాలేదు. అయితే కొద్దిసేపటి కిందటే అంటే 6 గంటలకి ములాఖాత్ ఏదైతే ప్రారంభమవుతుందో ఆ ములాఖాత్కి సంబంధించి కొద్దిసేపటి కిందటే హరీష్ రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావు నలుగురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 6 నుంచి 7 వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఏవైతే లోపలికి అలౌ చేయడం జరుగుతుంది కాబట్టి, అంటే ములాఖాత్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ అలౌ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు నిన్న కూడా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళైతే రావడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందట కవిత అరెస్ట్ పైన ఈడీ అయితే ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైతే 15వ తేదీన కవితని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది, తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం 16వ తేదీన కస్టడీలోకి తీసుకున్నాం, వారం రోజుల పాటు కూడా ఈ కస్టడీ ఉంటుందంటూ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలో అంటే 15వ తేదీన సోదాలు జరుగుతున్న సమయంలో ఈడీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు కవిత కుటుంబ సభ్యులంటూ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈడీ దర్యాప్తులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన మరియు అమల్లో లబ్ధి పొందేందుకు కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు కుట్ర పన్నారు అనే విషయాన్ని తమ విచారణలో వెల్లడైందనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో ఈడీలు సోదా నిర్వహించిందనే విషయాన్ని కూడా ఆ ప్రకటనలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశామంటూ కూడా ప్రకటన అయితే చెప్పడం జరిగింది. ఈ క్రైమ్ ద్వారా వచ్చిన ఆదాయంలో మొత్తం 128.79 కోట్లు వచ్చినట్టు ఐడెంటిఫై చేసినట్టు ఆ అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే మొత్తం ఇంకా తదుపరి విచారణ ప్రక్రియ ఏదైతుందో అదంతా కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు కీలకమైన అంశాలను ప్రస్తావించడంతో పాటు
ఈ ఈడీ ఏదైతే అధికారిక ప్రకటన చేయడం అనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఈడీ అధికారిక ప్రకటనతో మొత్తం ఎంతమంది అరెస్ట్ చేయడం జరిగింది, ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా సాగుతుందనే అంశాలని అందులో ప్రస్తావించడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే రెండో రోజు కస్టడీ ఏదైతే ఉందో విచారణ దానికి సంబంధించి కొద్దిసేపటి కిందనే ముగియడం జరిగింది. ప్రస్తుతం ములాఖతులో భాగంగా నేతలు అయితే కవితను కలవడానికి లోపలికి వెళ్లారు. రాజేందర్, అయితే ఆర్కే అతని భర్త అనిల్ ఈ రోజు విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఈడీ మరొకసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ హాజరైతే ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉంది? వాస్తవానికి ప్రస్తుతం అనిల్ ఢిల్లీలోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల కోర్టులో ఏదైతే ఈ అంశాన్ని ప్రస్తావించిన సమయంలో అనిల్ తో పాటు మరొక ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ల వ్యవహారాన్ని మొత్తం కూడా మరొకసారి మేము కూడా పరిశీలించాలి. వాళ్ళ లావాదేవీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యాపార అంశాలు కావచ్చు, ఈ అన్నిటిపైన కూడా కొన్ని అనుమానాలని, వాటన్నింటినీ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే వీళ్ళందరినీ కూడా విచారించాలి అంటూ కూడా ఈడీ నేరుగా కోర్టులోనే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా నోటీస్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఆ ఫోన్లకు సంబంధించిన లాక్ ఓపెన్ చేయడానికి వ్యవహారానికి సంబంధించి కూడా వాళ్ళని రావాల్సిందిగా ఈడీ అధికారులు అయితే అనిల్ ని మిగతా ముగ్గురిని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ ముగ్గురు కావచ్చు లేకపోతే అనిల్ కావచ్చు ఎవరు కూడా ఈ రోజు రాలేదు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాము రాలేకపోతున్నాం అంటూ కూడా ఒక ఈడీ అధికారులకైతే వాళ్ళైతే సమాచారం అందించడం జరిగింది. కాకపోతే ఎప్పుడు వస్తారు ఏంటి అనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. అందుతున్న సమాచారం మేరకు 23వ తేదీ వరకు కూడా కస్టడీ ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా అనిల్ వచ్చే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అనిల్ వస్తే ఆ ఫోన్లకు సంబంధించిన లాక్స్ ఏవైతే ఉన్నాయో లాక్స్ ఓపెన్ చేయడంతో పాటు వాళ్ళ లావాదేవీల వ్యవహారాలతో పాటు ఏ వ్యాపారాలు చేయడం జరిగింది, ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ అంశాలపైన కూడా ఈ అంశాలపైన కూడా ప్రశ్న వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా అనిల్ వస్తే అనిల్ తో పాటు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంటే కవితకు సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారు అనే దానిపైన ఇంకా అధికారికంగా ఈడీ కార్యాలయానికి అయితే సమాచారం లేదు. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు మాత్రం ఈ 2 రోజులు ఏవైతే ఉన్నాయో అంటే రేపు సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించిన విచారణ ఉంది కాబట్టి ఈ విచారణ ముగిసిన తర్వాత 20 లేదా 21వ తేదీన అనిల్ మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజేందర్, అంటే మరోవైపు అరెస్ట్ కి సంబంధించి సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, మరోపక్క ఈ రోజు మరికొద్దిసేపట్లో ములాఖత్ కానున్న నేపథ్యంలో దానికి సంబంధించి కీలక విషయాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుందా? అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఏదైతే అక్కడ కోర్టు జడ్జి నాగపాల్ ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. 7 రోజుల కస్టడీకి ఇచ్చిన సమయంలోనే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఇటు ఇద్దరు లాయర్ల మధ్య ఇటు కవితకు సంబంధించిన లాయర్ కావచ్చు లేకపోతే ఈడీకి సంబంధించిన లాయర్ల మధ్య వాళ్ళిద్దరు కూడా ఎవరికి వాళ్ళ వాదనలు వినిపిస్తున్న సమయంలో ఇటు కవితకు సంబంధించిన న్యాయవాది మాత్రం ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ నెల 19వ తేదీన విచారణ ఉన్న సమయంలో అంత హడావిడిగా 15వ తేదీన వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఆయన అడగడం జరిగింది. అదే సమయంలో ప్రస్తుతానికి 10 రోజుల పాటు ఎలాంటి అరెస్టులు చేయొద్దంటూ సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు దాన్ని ధిక్కరించి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ఈడీకి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఎక్కడ అరెస్టు చేయొద్దు అనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఆ బేస్లోనే మేము అరెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో గతంలో ఈ కేసు అనేది 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టుకు వెళ్ళిన సమయంలో అప్పుడు మాత్రం 10 రోజుల పాటు ఎలాంటి అరెస్టులు కానీ ఏవి ఉండవంటూ చెప్పడం జరిగింది అనే విషయాన్ని ఇటు ఈడీకి సంబంధించిన లాయర్ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం సుప్రీంకోర్టులో రేపు ఇదే అంశాన్ని ప్రస్తావించాలని చూస్తున్నారు. కవితకు సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో లాయర్ కూడా ఇప్పటికే చౌదరి పూర్తి స్థాయిలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. అరెస్టుకు సంబంధించిన విషయంలో 15 నుంచి 19 అంటే 4 రోజుల వ్యవధిలోనే అంత తొందర ఎందుకు, అప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఈ అంశాన్ని రేపు ప్రధానంగా సుప్రీంకోర్టులో ప్రస్తావించేందుకైతే సిద్ధమవుతున్నారు. అయితే దీన్ని డిఫెన్స్ చేయడానికి ఇటు ఈడీ లాయర్ కూడా సిద్ధమవుతున్నారు. ఇదే తంతుని గత కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టులు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఇటు ఈడీ లాయర్ అయితే రేపు కోర్టులో ప్రస్తావించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ అంశం పైన ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు. నిన్న ఇక్కడ ములాఖత్కు వచ్చిన సమయంలో కూడా వాళ్ళు ఎలాంటి ఒక్క అంశాన్ని కూడా మీడియాతో మాట్లాడలేదు. అలాగే వాళ్ళకి ఫోన్లు ట్రై చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ రోజు కూడా ములాఖత్ అయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వాళ్ళ నుంచి మాత్రం ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాకపోతే వాళ్ళు మాత్రం తమకు కవితని అరెస్ట్ ఏ విధంగా చేస్తారు, సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, 19వ తేదీన విచారణ ముగిసిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది, అంతలోనే తొందరపడి అరెస్ట్ ఎలా చేస్తారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రెండో రోజు విచారణ కూడా ముగియడం జరిగింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు విచారణలో కొన్ని కీలకమైన అంశాలు అయితే ప్రస్తావనకు రావడం జరిగింది. కీలకమైన అంశాలని కూడా ఈడీ అధికారులు నోటిఫై చేసినట్టయితే తెలుస్తోంది. రాజేందర్, అరకే ఫైనల్ గా చెప్పండి, అంటే రేపు విచారణ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? అయితే 2 రోజులుగా కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో 2 రోజులుగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే మకం వేయడం జరిగింది. అలాగే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా తమకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామంటూ కూడా చెప్తున్నారు. అసలు తమని కవితని అన్యాయంగా ఇరికించారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కేవలం ఈడీ ఈ కేసులో ఇరికించే ప్రయత్నమే చేస్తున్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కీలకమైన న్యాయవాదులను కూడా కలవడం జరిగింది. రేపు ఏ విధంగా ముందుకు వెళ్లాల్సిన అంశాలపైన కూడా వాళ్ళంతా కూడా చర్చించడం అయితే జరిగింది. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో రాబోయే రేపు విచారణకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో గత 2 రోజులుగా కూడా మొత్తం కూడా ఏదైతే న్యాయవాదులంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. కవితకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్లియర్ గా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం సమయంలో సుప్రీంకోర్టుకి ఈ విషయం రాబోతోంది. రాజేందర్, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.